హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం చేయబోయేది టమాటా పప్పు. టమాటా పప్పు ఏం కావాలంటే మనం ముందుగా 3 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 నుంచి 4, 2 ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక గ్లాస్లో పప్పు తీసుకోవాలి. మన కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో మనం పప్పు మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పప్పుని మంచిగా కడుక్కోవాలి. పప్పుని కడిగిన తర్వాత మనం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, మనం దానికి డబల్ అంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియను, తర్వాత మన టమాటా కూడా ఉంటుంది కదా, టమాటా మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కలిపేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటాను. దానికి తగ్గట్టు మనం కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఉంటుంది కాబట్టి మనం తగ్గట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా అన్ని కలపాలి. కలిపిన తర్వాత మనం పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం కుక్కర్ డక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవడం. నాకు ఒక 10 నుంచి 10 నిమిషాల మధ్యలో అవుతుంది మనకు పప్పు రెడీగా. పెట్టుకున్న తర్వాత కొంచెం మనం కింద మంట కొంచెం పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మనకు ఇంత మంట పెట్టిన తర్వాత మనకు ఒక స్వీట్ వస్తుంది కదా, విజిల్. ఒక విజిల్ వస్తుంది కదా, ఆ విజిల్ రాగానే మనం మంట తక్కువ చేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనకు ఒక విజిల్ వచ్చింది కదా, ఈ విజిల్ నుంచి ఇంకా 7 విజిల్ రావాలి. అంటే మొత్తం 8 విజిల్లు ఇలా విజిల్ వస్తూ ఉండాలి. మనకు 3 నిమిషాలకు ఒకసారి, 4 నిమిషాలకు ఒకసారి విజిల్ వస్తుంటాయి. మనం మొత్తం 8 విజిల్ అయిపోయిన దాకా అలాగే ఉంచుకోవాలి. మనకు 8 విజిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన వేసుకున్న తర్వాత మనకు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. తాలింపు వేసుకోవాలి. మనం దానికి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత జీరా వేసుకోవాలి. జీరాన్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనకు వెల్లుల్లి ఫ్రై అయినంత వరకు మంచిగా కలుపుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనము కరివేపాకు, ఎండుమిర్చి రెక్కలు వేసుకోవాలి. మంచిగా మనం ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పప్పు అయితే ఏదైనా ఉందో పప్పులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ పప్పు తీసాం కాబట్టి పప్పు మనకు 5 నిమిషాల విజిల్ పోతుంది. విజిల్ పోయాక తీసేసుకోవాలి. మన పప్పు ఇలా ఉంటుంది. మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి
ఉప్పు తక్కువ ఉంటే మనము ఉప్పు తగ్గట్టు ఇప్పుడు వేసుకోవాలి, మనం దానికి తగ్గట్టు ఇప్పుడు వేసుకోవాలి. నేను లైట్గా ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా తర్వాత మనము తడక చేసుకున్నాం కదా, తడక మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, మన టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది.